ఇరాన్ ఎగ్జాక్ట్లీ వాళ్ళ తాలూకా డిమాండ్స్ లో ఏం పెట్టిందండి? దేనికి ట్రంప్ గారు రిజెక్ట్ చేశారు? ఎస్పెషల్లీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఒక్కసారిగా ఎందుకు పెరిగిపోతున్నాయి? అండ్ ఇప్పుడు మనకి ప్రధానమంత్రి మోడీ గారు చేస్తున్న కామెంట్స్ మార్కెట్ లో కాస్త దుమారమే లేపుతున్నాయి. బంగారం సంవత్సరం వరకు కొనొద్దని, ఎస్పెషల్లీ ఫారెక్స్ ట్రాన్సాక్షన్స్ ఉంటే కాస్త తక్కువ చేయమని, లేదు అంటే పెట్రోల్ వాడకాన్ని తగ్గించమని, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని వాడమని స్వయంగా భారత ప్రజలకి రిక్వెస్ట్ చేసేలాగా మనకి ఎందుకు వస్తున్నది న్యూస్? నిజంగా క్రూడ్ ఆయిల్ సంబంధించి అంత ఇబ్బందే ఉంటే ఇంతవరకు ప్రైసెస్ పెంచకుండా గవర్నమెంట్ ఎందుకు వెయిట్ చేసింది? అండ్ ఇప్పుడు ఈ విధంగా చెప్పడంలో వెనకాలన్న ఆంతర్యం ఏంటి? అండ్ ఇవాళ మన మార్కెట్లు ఇంతలా నెగిటివ్ గా పడిపోవడానికి గ్లోబల్ గా ఉన్న న్యూసే కాదండి, ఇవాళ మన ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి వస్తున్న వార్తలు కూడా చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నదని చెప్పి మనకు తెలియజేస్తోంది. మరి ఇలాంటి టైంలో నెక్స్ట్ మార్కెట్లో ఎలాంటి స్టాక్స్ బాగుంటాయి, లేదు అంటే ఎలాంటి స్టాక్స్ లో ఇబ్బందులు ఉంటాయి? మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి రెండు విషయాలు క్లియర్ గా అర్థమవుతున్నాయి. ఒకటి, ట్రంప్ గారి నుంచి వస్తున్న న్యూస్ ప్రకారం నెక్స్ట్ వాళ్ళకి 2 వారాల్లో ఇరాన్ లో కంప్లీట్ గా టార్గెట్స్ అన్ని హిట్ చేయడానికి టైం పడుతుంది అని చెప్తున్నారు. ఈ స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే 2 వారాలు మనకి ఉంటుందండి. దేనికి? ఒకవేళ యుద్ధం కనుక మళ్ళీ మొదలైతే. లేదు, మన ట్రంప్ గారు కాకుండా మన ప్రధానమంత్రి గారు ఏం చెప్తున్నారు? సంవత్సరం వరకు బంగారం అయితే కొనొద్దు అని చెప్తున్నారు. అంటే నెక్స్ట్ ఎంత మేజర్ ఇంపాక్ట్ ఉండకపోతే సంవత్సరం వరకు కొనొద్దు అని అంటారు. ఈ టాపిక్స్ ప్రతి ఒక్కరికి, స్టాక్ మార్కెట్ లో మీరున్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి విషయం తెలియాలండి. ఈ ఒక్క విషయమే కాదండి, ఇవాళ మార్కెట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ ఖచ్చితంగా మేజర్ ఇంపాక్ట్ ఉండేలాగా, మనం యాక్షనబుల్ డెసిషన్స్ తీసుకునేలాగా ప్రతి అప్డేట్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నేను పెడుతున్న ఈ ఎఫర్ట్స్ నచ్చినా, లేదు నేను చెప్తున్న విషయాలు మీకు కరెక్ట్ అనిపించిన వీడియో చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు ఇదే వీడియోని మొబైల్లో చూస్తూ ఉంటే కామెంట్ సెక్షన్ స్వైప్ చేస్తే మీకు హైప్ ఆప్షన్ వస్తుందండి. ఈ హైప్ ఆప్షన్ క్లిక్ చేస్తే నిజంగా మన వీడియోకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఇవాళ నిఫ్టీ 360 పాయింట్లు డౌన్ అయిందండి. 24,000 మార్క్ ని దాటి కింద పడిపోయింది. నా పోర్ట్ఫోలియో ఇవాళ 2% నెగిటివ్ గా ఉందండి. మార్కెట్ లో కేవలం 700 దగ్గరగా స్టాక్స్ మాత్రమే పాజిటివ్ గా ఉన్నాయి. 2,300 మించి స్టాక్స్ నెగిటివ్ గా ఉన్నాయి. మార్కెట్ బ్రెడ్ ఒక్కసారిగా నెగిటివ్ గా మారిపోయింది. మనందరికీ కారణాలు తెలుసు, బట్ ఈ కారణాలు అనుకున్న కొన్ని అసలైన నిజాలు మనం ఇప్పుడు బయట పెడదాం. ఆల్మోస్ట్ ప్రపంచంలో అందరూ కూడా ఈ మిడిల్ ఈస్ట్ కి సంబంధించి వార్ ఒక కొలిక్ వచ్చింది అనుకున్నారండి. ఇరాన్ గానీ, లేదు అంటే అమెరికా గానీ ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం తగ్గుతుందని అందరూ ఊహించారు. కానీ ఒక్కసారిగా ఇరాన్ దాడులు స్టార్ట్ చేసింది. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో అమెరికా నేవీ మీద గానీ, అమెరికా షిప్స్ మీద గానీ దాడులు జరిపింది. అమెరికా కూడా తిరిగి ప్రతి దాడులు జరిపింది. కాకపోతే ఇవన్నీ సర్వసాధారణం అన్నట్టు, ఒక లవ్ ట్యాప్ అన్నట్టు ట్రంప్ గారు కొంత ఆందోళన తగ్గించే విధంగా కామెంట్స్ చేశారు. ఈ పాయింట్ గడిచిన వారంలో మనం మెన్షన్ చేసుకున్నాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? సీజ్ ఫైర్ ఎగ్జిస్ట్ అవుతోంది అని ఇరాన్ మాట్లాడుతోంది, అమెరికా మాట్లాడుతోంది. మరోపక్క పీస్ టాక్స్ జరగడానికి ఇరుపక్కల ఒకరికి ఒకరు కండిషన్స్ పెట్టుకోవడం, మాట్లాడడానికి ఇష్టం ఉంది అన్నట్టు న్యూస్ రావడం, అన్ని పాజిటివ్ గా జరుగుతున్న ఈ తరుణంలో ఇరాన్ అఫీషియల్స్ దగ్గర నుంచి పాకిస్తాన్ మీడియేటర్స్ గా అమెరికాకి వెళ్ళిన ఒక లెటర్, లేదు అంటే ఒక మెసేజ్ ఖచ్చితంగా చాలా అగ్రెసివ్ గా వెళ్ళిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు అందరూ అనుకున్నాం ఇరాన్ యుద్ధం చేయలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా కొంత స్ట్రిక్ట్ గా ఉంటుంది, లేదు అంటే అమెరికాని ఇబ్బంది పడడానికి ప్రయత్నం చేస్తుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇరాన్ పరిస్థితి అగ్రెసివ్ గా మారుతుందండి. క్లియర్ గా మేము ఎవరికి తల వంచేది లేదు అంటూ చాలా అగ్రెసివ్ గా మాట్లాడుతూ అమెరికా పంపించిన ఆ కండిషన్స్ ని ఒప్పుకోమని చెప్పింది. సో ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ లో ఎంటైర్ స్టాన్స్ నెగిటివ్ గా మారిపోవడానికి ఇదే ప్రధాన కారణం. మనందరం ఏమనుకుంటున్నాం? ట్రంప్ గారు ఇరాన్ చేసిన ప్రపోజల్ రిజెక్ట్ చేశారు కనుక మార్కెట్ నెగిటివ్ గా ఉన్నాయనుకుంటున్నామండి. కాదు, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇరాన్ అమెరికా మీద దాడులు స్టార్ట్ చేసింది మళ్ళీ. ఇప్పుడు పీస్ టాక్స్ లో నిన్న మొన్నటి వరకు ఓ మాదిరిగా మాట్లాడిన ఇరాన్ ఇప్పుడు అగ్రెసివ్ గా మేం బెండ్ అవ్వమంటూ తిరిగి అమెరికాని ఉపతిప్పులు పెట్టేలాగా మాట్లాడుతోంది, కండిషన్స్ ని క్రియేట్ చేస్తోంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అమెరికా ఇచ్చిన 14 డిమాండ్స్ వీళ్ళు కాదనడమే కాదండి, అమెరికా ఒప్పుకోలేని విధంగా కొన్ని కండిషన్స్ పెట్టి వీటికి ఒప్పుకుంటేనే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో మాకు పెత్తనం ఉంటుందంటేనే ఫర్దర్ గా పీస్ టాక్స్ ఉంటాయనేలాగా మనకి ఇరాన్ నుంచి న్యూస్ అయితే వచ్చిందట. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడొచ్చండి, ఇరాన్ దగ్గర నుంచి ఎలాంటి కండిషన్స్ మనకు ఉన్నాయో చూడండి. ఇక్కడ శాంక్షన్స్ ని రిలీఫ్ చేయాలని, ఫ్యూచర్ అటాక్స్ మీద ఖచ్చితంగా గ్యారంటీ ఉండాలని, ఇక మీద అటాక్స్ ఉండకూడదని, నావల్ రిస్ట్రిక్షన్స్ ఆపాలని, ఎస్పెషల్లీ ఫ్రోజన్ అసెట్స్ కంప్లీట్ గా రిలీజ్ చేయాలని, ఆయిల్ ఎక్స్పోర్ట్ సంబంధించి
రిస్టరేషన్ కంప్లీట్ గా రావాలని అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ అరౌండ్ ప్రాంతాల్లో ఎగ్జిస్టింగ్ ప్రెషర్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా ఈజ్ అవుట్ చేయాలని, ఇక అమెరికాని ఇబ్బంది పెట్టే విధంగా ఫైనల్ గా మరొక మాట అన్నారండి. ఏంటి? ఈ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ విషయంలో ఎస్పెషల్లీ అక్కడ మ్యారిటైమ్ మూవ్మెంట్ మొత్తాన్ని వీళ్ళ కంట్రోల్లో ఉండే విధంగా ఉన్న తెచ్చిన మెకానిజం ని రికగ్నిషన్ కావాలి అంటూ అమెరికా ఒక పెద్ద డిమాండ్ అయితే తీసుకొచ్చిందండి. ఎప్పుడైతే ఈ డిమాండ్ మనకు నోట్ చేసిందో ఇరాన్, ఖచ్చితంగా ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అమెరికా ఇది ససేమిరా ఒప్పుకునేది లేదు అని చెప్పింది. సో ఇప్పుడు ఇరాన్ ఒక్కసారిగా గేర్స్ షిఫ్ట్ చేసిందండి. ఇక మీదట మనం జాలి చూపించాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ విషయంలో మేము ఏం చేసినా అమెరికా ప్రస్తుతానికి ఏమీ చేయలేదు అనుకుని, లేదు అంటే మేమేం చెప్తే ఇప్పుడు అమెరికా అది చేసే ప్రయత్నం చేస్తుందని చాలా గట్టి నమ్మకంతో డిమాండ్లకైతే వస్తుందండి ఇరాన్. అండ్ ఇరాన్ అక్కడతో ఆగలేదు. ఇది అసలైన కొసమెరుపండి. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఇరాన్ క్లియర్ గా ఒక కంప్లీట్ స్ట్రక్చర్ ని తీసుకొచ్చేసింది, ఒక మెకానిజం ఇంట్రడ్యూస్ చేసిందండి. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో ఇరాన్ దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకునేలాగా, అప్రూవల్స్ ఉండేలాగా ఒక ఫీస్ స్ట్రక్చర్ ని, కంప్లీట్ ప్రోటోకాల్ ని తీసుకొచ్చింది. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో అసలు ఇరాన్ కి ఈ అధికారం లేదు చేయడానికి. ఇది ప్రపంచం మొత్తం ఖండించాల్సిన విషయం. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గరలో ఇరాన్ ఉంది. ఇరాన్ కి కొంత అడ్వాంటేజ్ ఉండే సిచ్యువేషన్ లో ఉంది, కానీ దాన్ని అడ్వాంటేజ్ గా మలుచుకుని ప్రపంచ దేశాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకూడదు. ఇరాన్ ఇప్పుడు చేస్తుందండి. అందుకే మార్కెట్లు ఈ విధంగా ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోవడానికి ప్రధాన కారణం వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న యుద్ధాలు కాదండి, ఇరాన్ తీసుకొస్తున్న ఈ కొత్త రూల్స్. ఎవరికి రిస్ట్రిక్షన్స్ ఉండాలి, ఎవరికి పాస్ ఇవ్వాలి, ఎవరిని పర్మిట్ చేయాలి, ఫీజ్ స్ట్రక్చర్ ఏంటి, కంప్లీట్ గా ఒక మెకానిజం తీసుకొచ్చారు. ఇది యాక్సెప్టబుల్ కాదు. అమెరికా కేవలం బ్లాకేడ్ ని పెడితేనే ప్రపంచ దేశాలు వద్దు తీయండి అని చెప్తున్నాయి. మరి అలాంటి విషయంలో ఇరాన్ డైరెక్ట్ గా మేము టోల్ గేట్ పెట్టేస్తామనేలాగా ప్రవర్తిస్తే ఎవరు ఒప్పుకోరండి. ఆయిల్ ప్రైసెస్ అందుకే $105 దాటి వెళ్తోంది. ఇది ఖచ్చితంగా మనకి నెగటివ్ న్యూస్. అండ్ ఈ టైంలో మనకి ఇజ్రాయెల్ దగ్గర నుంచి నెతన్యాహు గారు చేస్తున్న కామెంట్స్ మరికొంత నిప్పుగా ఆజ్యం పోస్తున్నాయి. నెతన్యాహు గారు డైరెక్ట్ గా వార్ కంప్లీట్ అవ్వలేదంటూ ఖచ్చితంగా ఇరాన్ దగ్గర నుంచి న్యూక్లియర్ మెటీరియల్ అలాగే ఎన్రిచ్డ్ యురేనియం కంప్లీట్ గా టేక్ ఓవర్ చేసుకోవాలి, లేదు అంటే ప్రపంచానికి ముప్పు అనేలాగా ఆయన స్టేట్మెంట్స్ చేస్తున్నారు. అండ్ ఇది జరిగే వరకు మేము యుద్ధం కొనసాగిస్తామంటున్నారు. అంటే రేపు పొద్దున పీస్ టాక్స్ జరిగినా అది కేవలం అమెరికాతో మాత్రమే జరుగుతుందా? ఇజ్రాయెల్ ఇంకా ఎంతకాలం యుద్ధం చేస్తుంది? రేపు పొద్దున పరిస్థితులు చేజారితే ఎవరు ఎవరి మీద ఎలా దాడులు చేస్తారు? అండ్ ఇంత జరిగిన తర్వాత ట్రంప్ గారు ఊరుకుంటారా అండి? ఈ నాలుగు మీద ఎటు తిరుగుతుందో మడత మనకు తెలియదు. అలాంటిది ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒక పెద్ద స్టేట్మెంట్ చేశారు. ఒకవేళ యుద్ధమే కనుక కావాలి అంటే, యుద్ధమే కనుక వస్తే ఇరాన్ లో ప్రతి టార్గెట్ ని అటాక్ చేయడానికి మాకు 2 వీక్స్ టైం పడుతుంది. 2 వీక్స్ లో ఇరాన్ ని పూర్తిగా తుదముట్టిస్తామన్నట్టు స్టేట్మెంట్లు ఇచ్చారు. సీజ్ ఫైర్ ఎక్కడుంది? పేపర్ మీద మాత్రమే కనిపిస్తుంది. దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ప్రతి ఒక్కరు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని ఎందుకు కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నారు? అసలు ట్రంప్ గారు ఆ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో బ్లాకేడ్ ని తీస్తే సగం ప్రాబ్లం సాల్వ్ అవ్వాల్సిన దగ్గర అనవసరంగా కొనసాగిస్తున్నారండి దాన్ని. అండ్ ఇరాన్ ఈ టైంలో ఒక్క మెట్టు దిగితే చాలండి, కంప్లీట్ గా ప్రపంచం అంతా శాంతంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇరాన్ మొండికేస్తుంది. ఇది ఖచ్చితంగా నెగటివ్ విషయం. అండ్ ఇంతవరకు కూడా మీరు గమనిస్తే చాలా సార్లు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ గురించి మాట్లాడడం, పీస్ టాక్స్ క్యాన్సిల్ చేస్తామనడం, వెళ్ళిన తర్వాత డిసప్పాయింట్మెంట్ అవ్వడం, ఎక్కడ కూడా ఎవరు దేని గురించి కూడా మిసైల్స్ గురించి కానీ దీని గురించి కానీ మాట్లాడలేదు. కానీ ఈసారి టైం లైన్స్ మాట్లాడుతున్నారండి. 2 వారాల్లో అవగొట్టేస్తామని. ఒకళ్ళంటే మేము చచ్చినా సరే బొంగము అని చెప్పి ఎంతకైనా తెగిస్తామని ఇరాన్ మాట్లాడుతోంది. సో ఈ టైంలో చైనా మనకి పిక్చర్ లోకి వస్తుందండి. చూడండి, ఇవాళ మాట్లాడుకున్న ప్రతి పాయింట్ రేపు మన మార్కెట్ ని శాసించడానికి రెడీ అవుతుందండి. ఇప్పుడు చైనా ఎందుకు వస్తుంది? మనకి ట్రంప్ గారు చైనాకి వెళ్తున్నారండి. సో ట్రంప్ గారు డైరెక్ట్ గా చైనాని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చూస్తున్నారు. ఇరాన్ కి సాయం చెయ్యొద్దు అని చెప్పడానికి చాలా గట్టిగా మాట్లాడడానికి వెళ్తాం అన్నట్టు మాట్లాడుతున్నారు. యాక్చువల్ గా అమెరికాకి చైనాకే పడదు. ఇప్పుడు చైనా ఇరాన్ కి హెల్ప్ చేస్తుంది అమెరికాకి అగెనిస్ట్ గా అని చెప్పి, అమెరికా మీరు సాయం చేయొద్దు అని చెప్పడానికి వెళ్తోంది. ఈ టైంలో చైనా దాన్ని అలుసుగా తీసుకొని మరి కాస్త టైట్ చేసిన పరిస్థితిని, లేదు ఇరాన్కి సాయం చేస్తాము మీరు కూడా కొంచెం తగ్గండి అని చెప్పినా ఏది జరిగినా ఇక్కడ చాలా ఇబ్బందులు. ఫస్ట్ కొంత అనిశ్చితి అయితే మార్కెట్లో ఉండడానికి తప్పదండి. ఇది మనం కొట్టి పారేయని విషయం. సో అమెరికా పాజిటివ్ గా రెస్పాండ్ అయినా, ఇరాన్ పాజిటివ్ గా రెస్పాండ్ అయినా, చైనా పాజిటివ్ గా రెస్పాండ్ అయినా, ఫస్ట్ మార్కెట్ లో న్యూస్ వచ్చి కన్ఫర్మేషన్ అయ్యే వరకు మాత్రం అనిశ్చితి గ్యారంటీగా ఉంటుంది. ప్రతి రోజు ప్రతి సెకండ్ కూడా ట్రంప్ గారు ఏం మాట్లాడతారో, ఇరాన్ ఏమంటుందో, చైనా ఏం చేస్తుందో
మనం ఇక కళ్ళల్లో ఒత్తులేసుకొని చూడాల్సిందే. సో డైరెక్ట్ గా ఇప్పుడు యుద్ధం అనేది కంప్లీట్ గా మారిపోయిందండి. బాంబులు, మిసైల్స్, క్షిపణులు కాదు, ఇప్పుడు అంతా కూడా ఆయిల్, స్ట్రైట్ ఆఫ్ హుర్ముస్ ఇక్కడే నడుస్తుంది ప్రపంచం అంతా. అండ్ ఈ టైంలో మన ప్రధానమంత్రి మోడీ గారు చేస్తున్న కామెంట్స్ మన ఇండియన్ మార్కెట్ నే కాదండి, కంప్లీట్ గా గుండెల్లో భయాలనైతే రేపుతోంది. మన మోడీ గారు బ్యాంకులు బాగా పెరుగుతాయి, పెట్టుబడులు పెట్టండి అని మామూలుగా చెప్తే బ్యాంక్ స్టాక్స్ అన్ని కూడా డబల్ త్రిబుల్ అయి కూర్చున్నాయండి. ఒక దేశ ప్రధానమంత్రి క్లియర్ గా హింట్స్ ఇచ్చినప్పుడు ప్రపంచం అంతా కూడా దాని పక్క చాలా జాగ్రత్తగా చూస్తుంది. ఇప్పుడు ఆయిల్ వాడకం తగ్గించండి, మన ఇంట్లో వాడుకునే ఎడిబుల్ ఆయిల్ కూడా వాడడం తగ్గించండి అని చెప్పారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి, ఆయిల్ వాడకాన్ని ఎంతలా తగ్గించాలి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ని, సోలార్ ప్యానెల్స్ ని వాడండి అని చెప్తున్నారు. ఇక్కడ ఇండైరెక్ట్ గా కొన్ని సెక్టార్లకి హింట్ ఇస్తుంటే బంగారం పూర్తిగా ఇక కొనొద్దు, సంవత్సరం పాటు అవాయిడ్ చేయండి అని చెప్పడం ఇవాళ బంగారం స్టాక్స్ బాగా పడ్డాయండి. ఇక్కడ మన ఇండియాకి అంతర్లీనంగా బంగారం అనేది ఒక ఇంపార్టెంట్ విషయం. అలాంటి బంగారాన్నే ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకోవడం తగ్గించడానికి చూస్తున్నాము అంటే పరిస్థితి ఎందుకు ఇంత ఘోరంగా మారింది, అసలు ఎలాంటి పరిణామాలు ఫర్దర్ గా మనకు ఉంటాయి, ఇది మనకు తెలియాలి. ఇక్కడ పరిస్థితి ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రొలాంగ్డ్ సిచ్యువేషన్ మనకి ఉండబోతోంది. అంటే ఆయిల్ ప్రైసెస్ సంబంధించి డిస్రప్షన్స్ ఇంకా ఎక్కువ కాలం ఉంటుంది అనే ఆలోచన మన ఇండియన్ గవర్నమెంట్ కి ఉండాలండి. లేదు అంటే ఇంకేదైనా ప్రమాదం పొంచి ఉందా? పరిస్థితులు ఎంత ఘోరంగా మారితే ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తారండి? మనకి పెట్రోల్ ప్రైసులు పెంచితే గవర్నమెంట్ కొంత సేఫ్ గా ఉండొచ్చు. ఇంతవరకు ఎలక్షన్స్ వల్ల అవ్వచ్చు, వాట్ ఎవర్ ద రీజన్, మనకి పెట్రోల్ రేట్లు పెంచలేదండి. కానీ ఇప్పుడు సడన్ గా కంప్లీట్ గా బంగారమే కొనొద్దు, పెట్రోల్ వాడటం తగ్గించేయండి, సేఫ్ హెవెన్స్ లోకి వెళ్ళండి, లేదు అంటే జాగ్రత్తగా ఉండాలి, మనం సెల్ఫ్ సస్టైన్డ్ గా ఉండాలి, ఇలాంటి మాటలు ఖచ్చితంగా కొంత టెన్షన్ అయితే క్రియేట్ చేస్తున్నాయి మార్కెట్ లో. అయితే ఈ మాటలు రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే మన ఇండియా 80 to 90% ఆఫ్ ద టైం ఆయిల్ మీద డిపెండ్ అవుతుందండి. మీరు గమనించండి, ప్రపంచ దేశాలన్నీ కూడా ఏదో ఒక విధంగా సెల్ఫ్ సస్టైన్ అయితే మన ఇండియా నంబర్ 1 పవర్ గా మారాలి అంటే ఆయిల్ మన ప్రాణం కన్నా ఎక్కువ అవుతుందండి. ఇప్పుడు పరిస్థితి ఇండియాది అలా ఉంది. సో ఇలాంటి టైముల్లో ఆ ఆయిలే దొరకకపోతే, ఆయిల్ రావడమే కష్టమైతే, ఆర్ అట్లీస్ట్ పరిస్థితులు కష్టంగా మారితే మన ఇండియా ఎకానమీ కుంటుపడడం ఖచ్చితంగా జరుగుతుందండి. ఇది గడిచిన కొన్ని రోజులుగా మాట్లాడుకుంటున్నాం. ఇవాళ ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇంత సీరియస్ గా మాట్లాడుతున్నాము అంటే గవర్నమెంట్ గడిచిన 2 వారాలుగా 3 వారాలుగా అట్లీస్ట్ నెల రోజులుగా ఆయిల్ ప్రైసెస్ నెమ్మదిగా పెంచి ఉంటే ఇంత ఇబ్బంది ఉండదేమో అని చాలా మంది మాట్లాడుతున్నారండి. కానీ ఒకటి గమనించండి, ఎంత రేటు పెంచితే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది? మన ఇండియాలో రేట్లు పెంచడం ప్రాబ్లం సాల్వ్ చేయదు. మనం సొంతంగా మన నిర్ణయానికి తగ్గట్టు వాడకం తగ్గించుకోవాలి. ఇండియాకి ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాలి. మరి ఇది సాధ్యమేనా అంటే ఎంతమంది చేస్తారండి? సో ఒక్క మాట అయితే చాలా క్లియర్, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మనం తగ్గించుకోవాలి, ఆయిల్ డిపెండెన్సీ తగ్గించుకోవాలి, బంగారం ఇంపోర్ట్స్ తగ్గించుకోవాలి, లేదంటే బంగారం కొనడం తగ్గించాలి. ఈ విధంగా వాటికి డిమాండ్ 20% వరకు తగ్గించడానికి గవర్నమెంట్ చర్యలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుందట. అండ్ ఈ చర్యలన్నీ కూడా ప్రజల మీదకి డైరెక్ట్ గా తీసుకొస్తుంది. సో మీరు వాడడం తగ్గిస్తే మనకి ఖచ్చితంగా కొంత సేఫ్ గా ఉంటాం అనేలాగా మెసేజ్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో ఇక్కడ విషయం అర్థమైందా అండి? ప్రపంచం మొత్తం కూడా ఆయిల్ సంబంధించి ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయో ఆ ఇబ్బందులు మన ఇండియాకి ఇంకా ఎక్కువ ఉంటాయి. దీన్ని మనం సేఫ్ గా, సస్టైనబుల్ గా మనం జనరేట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇంపోర్ట్స్ అనేవి మనం తగ్గించుకోవాలి. ఇది ప్రధాన ఉద్దేశం అండి. అయితే ఇంకేదో ప్రమాదం జరిగిపోతుందా, లేదంటే ఇలాంటివి ఏమైనా ఉండబోతున్నాయా అంటే కొంత ఇబ్బంది ఉంటుందండి. ఆ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని దాని తాలూకా ప్రభావాన్ని తగ్గించడానికి గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. కానీ సడన్ గా ఒక్కసారిగా ఏదో ప్రపంచం కొల్లిరైపోతుంది అన్నట్టు మార్కెట్ లో వస్తున్న న్యూస్ అయితే మనం నమ్మడానికి లేదు. సో ఇబ్బంది వస్తుంది, ఇబ్బంది ఎక్కువ రోజులు ఉంటుంది, దీనికి మనం ప్రిపేర్ అవ్వాలి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తానండి, ఇప్పుడు మోడీ గారు చేస్తున్న ఈ స్టేట్మెంట్స్ వల్ల ఆల్రెడీ బంగారం స్టాక్స్ కానీ లేదంటే ఏవియేషన్ స్టాక్స్ కానీ పడిపోతున్నాయండి. కానీ ఇదే స్టేట్మెంట్ వల్ల సోలార్ సెక్టర్ స్టాక్స్ పెరగచ్చు, లేదు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు అంటే టెలికాం సెక్టర్ స్టాక్స్ పెరగచ్చు. సో ఈ విధంగా ఎటువంటి సెక్టార్లు ఎఫెక్ట్ అవుతాయి, ఎటువంటి సెక్టార్లకి పాజిబుల్ గా పాజిటివ్నెస్ ఉంటుంది అనేది మన గ్రూప్ లో నేను షేర్ చేస్తానండి. ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ 9676495156 మీరు హాయ్ అని మెసేజ్ పెడితే మన గ్రూప్ లింక్ వస్తుంది. అందులో ఖచ్చితంగా ఈ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ని ఒక్క మాటలో చెప్పాలి అంటే మన ఇండియన్ గవర్నమెంట్ మ్యాక్రో ఎకనామిక్ గా ఏదైతే ఇష్యూ ఉందో అది డైరెక్ట్ గా ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేసింది. మీరు వాడడం తగ్గించుకోకపోతే మనం ఇబ్బంది పడడం తథ్యం అనేలాగా ఒక డైరెక్ట్ మెసేజ్ అయితే వచ్చిందండి. దీన్ని ఎంత సీరియస్ గా తీసుకోవాలి,
నా వంతు ప్రయత్నంగా మా ఇంట్లో నేను చెప్తానండి. మీ ఇంట్లో కూడా ఈ పరిస్థితికి తగ్గట్టు మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఇది చెయ్యాలని మీరు ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఇప్పుడు మనం మార్కెట్ లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ గురించి మాట్లాడదామండి. ఫస్ట్ ఎస్బీఐ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుందండి. రిజల్ట్స్ అయితే కాస్త డిసప్పాయింట్ చేసాయండి. కంటిన్యూస్ గా స్టాక్ అయితే కింద పడుతోంది. మార్జిన్స్ అనేవి తగ్గిపోయాయి. ట్రెజరీ లాస్ ఖచ్చితంగా సెంటిమెంట్ హర్ట్ చేస్తోంది. కానీ తెర వెనకాల మాత్రం ఎస్బీఐ లో పెట్టుబడుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోందండి. మార్కెట్ లో వస్తున్న ఫాల్ ని చాలా మంది ఆపర్చునిటీగా చూసేలా కనిపిస్తుంది. ఎందుకంటే కంపెనీ లోన్ గ్రోత్ 17% పెరిగింది. డిపాజిట్ గ్రోత్ 11% పెరిగింది. అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. క్రెడిట్ కాస్ట్లు తగ్గుతున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ FY27 కి గైడెన్స్ అనేది పెంచుతున్నారు. అంటే ఖచ్చితంగా ఫర్దర్ గా బిజినెస్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని మేనేజ్మెంట్ బలగొద్ది చెప్తున్నారు. సో ఈ టైంలో మార్కెట్ లో వస్తున్న ఫాల్ మేబీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్ కి ఒక మేజర్ క్యాటలిస్ట్ అయితే అవ్వచ్చు. గ్లోబల్ గా ఉన్న జియో పాలిటిక్స్ వల్ల అవ్వచ్చు, లేదంటే రీసెంట్ గా డిసప్పాయింట్మెంట్ చేసిన బ్యాంక్ రిజల్ట్స్ అవ్వచ్చు. మార్కెట్ లో వస్తున్న ఈ ఫాల్ ని చాలా మంది క్యాప్చర్ చేయడానికి ట్రై చేసేలా కనిపిస్తోందండి. ఖచ్చితంగా ఇలాంటి స్టాక్స్ ని, ఎందుకంటే కాస్త స్టేబుల్ బిజినెస్ ఉండి, ఒక నమ్మకం ఉండి, మంచి బ్రాండ్ ఉండి, లాంగ్ టర్మ్ గ్రోత్ విజిబిలిటీ ఉన్న ఇలాంటి కంపెనీస్ లో వచ్చే ప్రతి ఫాల్ కూడా ఆపర్చునిటీగా ఉంటుంది. కాకపోతే ఫాల్ వస్తున్నప్పుడు కాదండి మనం గాబరపడాల్సింది. ఫాల్ కంప్లీట్ అయిన తర్వాత తిరిగి పెరిగే టైంలో మనకు వచ్చే న్యూస్, రిజల్ట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. దీన్ని ఖచ్చితంగా మనం ఫాలోఅప్ చేయాలి. నెక్స్ట్ మనం అర్బన్ కంపెనీ గురించి మాట్లాడుకోవాలండి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. అర్బన్ కంపెనీ యూజ్ చేసి ఏసీలు రిపేర్ చేయడానికి మా ఇంటికి నేను సొంతంగా సర్వీస్ రిక్వెస్ట్ రైజ్ చేసి సర్వీస్ చేయించుకున్న తర్వాత 2 వారాలైనా తిరగకుండా నా ఏసీలు 2 పాడైపోయండి. అర్బన్ కంపెనీ ఐపీఓకి వచ్చిన దగ్గర నుంచి కూడా వాల్యుయేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయని మనం చెప్తున్నాం. కాకపోతే బిజినెస్ కి పొటెన్షియల్ ఉందండి, కానీ కంపెనీకి రివ్యూస్ మాత్రం రీసెంట్ టైమ్స్ లో చాలా నెగిటివ్ గా ఉన్నాయి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒక 4-5 సార్లు నేను వాడానండి. ఒకసారి మాత్రం చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్. ఎంత దరిద్రం అంటే మిగిలిన 3 విషయాల్లో ఎంత ప్రాబ్లమ్ సాల్వ్ అయినా ఈ జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మాత్రం యాప్ ని డిలీట్ చేసి పారేసాను నేనైతే. అండ్ ఇవాళ ఈ స్టాక్ 10% పడిందండి. కారణం ఏంటి? ఈ కంపెనీ చేస్తున్న కొన్ని పనులండి. అగ్రెసివ్ గా ఎక్స్పాన్షన్ చేస్తుంది. హెవీ ఇన్వెస్ట్మెంట్స్, ఇన్స్టా హెల్ప్ అని వీటిల్లో పెడుతోందండి. లాసెస్ పెరిగిపోతున్నాయి. 160 కోట్ల లాస్ ని ప్రకటించారు. నియర్ టర్మ్ ప్రాఫిటబిలిటీ మీద ఖచ్చితంగా ప్రెషర్ పడుతోంది. సో ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇలాంటి స్టాక్స్ లో పెరుగుదల వస్తుంది అనుకోవడం ఒక భ్రమే. ఎందుకంటే ఇంతకు ముందు గ్రోత్ అట్ ఎనీ కాస్ట్ మనకి వర్క్ అయ్యేదండి. చాలా కంపెనీలు క్యాష్ బర్న్ చేసి గ్రోత్ ని చూపించేవి. బట్ ఇక మీదట ఆ పరిస్థితి కనపడకపోవచ్చు. సో అందువల్ల ఇలాగ క్యాష్ బర్న్ చేసే కంపెనీస్ కి కాస్త ఇబ్బంది కాలమే ఉంటుంది ఫర్దర్ గా. ఇక నెక్స్ట్ మనం స్విగ్గీ గురించి మాట్లాడుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఒక స్టాక్ పడితే పడిందని చెప్తున్నానండి, బిజినెస్ బాగుంటే బాగుంది అని చెప్తున్నాను. ఇవన్నీ కూడా హై ఇంపాక్ట్ న్యూస్లు. మీరు స్విగ్గీ హోల్డ్ చేస్తే ఇవాళ వస్తున్న న్యూస్ కాస్త ఇబ్బంది పెట్టే విషయమే. ఎందుకంటే ఇవాళ మార్కెట్ లో వచ్చిన ఈ ఫాల్ మనకి కనిపిస్తున్న దానికన్నా ప్రమాదకరం. ఒక్క క్వార్టర్ రిజల్ట్స్ తలక రియాక్షన్ ఒక్కటే కాదండి, కంప్లీట్ గా ఎంటైర్ క్విక్ కామర్స్ లోనే అసలు ఏం జరుగుతుందనే క్వశ్చన్ అయితే మనకి ఇప్పుడు రాబోతోంది. ఇన్స్టామార్ట్ తాలూకా గ్రోత్ స్లో అయిపోయిందండి. కాంపిటీషన్ ఇంటెన్సిఫై అయిపోతుంది. బ్లింకిట్ ప్రెషర్ గా ఉందండి. అమెజాన్, జెప్టో, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇంకా అగ్రెసివ్ గా మారుతున్నారు. ఈ టైంలో రెవెన్యూ గ్రోత్ చూపించినంత మాత్రాన ప్రాఫిటబిలిటీ, సస్టైనబిలిటీ లేకపోతే మార్కెట్ లో ఇక మీదట ఇలాంటి స్టాక్స్ కి పెరిగే ఛాన్స్ ఇక ఇవ్వకపోవచ్చు. అలా అని చెప్పి స్టాక్ పడిపోతుందని కాదండి. కాంపిటీషన్ ఎక్కువైపోతున్న ఈ టైంలో ఎగ్జిస్టింగ్ రెవెన్యూస్ పెరగడం కాదు, కంపెనీలు ప్రాఫిట్లు చూపించకపోతే చాలా దారుణంగా పరిస్థితులు ఉంటాయని చెప్పడం నా ఉద్దేశం అండి. ఒకవేళ మీరు స్విగ్గీ, జొమాటో ఏది హోల్డ్ చేస్తున్నా కూడా క్విక్ కామర్స్ కి సంబంధించి తస్మాత్ జాగ్రత్త, స్టాప్ లాసులతో ఉండండి. నెక్స్ట్ మనం టాటా కన్స్యూమర్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇది ఎలాంటి టైంలో పెరుగుతుందో ఒకసారి గమనించండి. గ్లోబల్ గా అనిశ్చితి వస్తున్న టైంలో FMCG సెక్టర్ మనకి దేవుడిలా కాపాడుతుంటుందండి. ఎప్పుడు కూడా రెసిషన్ ప్రూఫ్ కంపెనీలు అంటారు ఈ FMCG స్టాక్స్, ఎందుకంటే తినడం అయితే మానేం కదా. సో ఈ టైంలో ఈ కంపెనీకి వస్తున్న న్యూస్ కూడా కాస్త బాగుందండి. ఇవాళ ఈ FMCG స్టాక్ ఆల్ టైమ్ హైస్ ని టచ్ చేసింది. మీరు గమనిస్తే ఈ పర్టికులర్ కంపెనీలో స్మార్ట్ మనీ అనేది చాలా యాక్టివ్ గా ఉన్నట్టు అర్థమవుతుందండి. ఎందుకంటే రిమైనింగ్ కొన్ని స్టాక్స్ ఇదే సెక్టార్ లో ఇబ్బంది పడుతుంటే ఈ స్టాక్ మాత్రం ఆల్ టైమ్ హైస్ ని టచ్ చేస్తుంది. కారణం ఏంటి అంటే టాటా కన్స్యూమర్ అనేది ఎటువంటి వాటిని రిప్రజెంట్ చేస్తుందండి? డొమెస్టిక్ కన్సంప్షన్, డిస్ట్రిబ్యూషన్ స్ట్రెంగ్త్, ఎసెన్షియల్ డిమాండ్, ప్రీమియం FMCG స్కేలబిలిటీ, ఇవన్నీ సాధించడం ఆషామాషి విషయం కాదు. ఎస్పెషల్లీ బ్రోకరేజెస్ అందరూ కూడా హైలైట్ చేస్తున్న విషయం ఏంటో తెలుసా అండి? టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్ లో వాల్యూమ్ లెడ్ గ్రోత్ అనేది చూస్తున్నారట.
ఛానల్ ఎక్స్పాన్షన్ చాలా ఎమర్జింగ్ గా కనిపిస్తుందట, మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయట, మోస్ట్ ఇంపార్టెంట్లీ కన్సంప్షన్ తలక రెసిలియన్స్ ఎస్పెషల్లీ టాటా కన్స్యూమర్స్ లో చాలా క్లియర్ గా కనిపిస్తుందట. సో అన్సర్టైన్ మ్యాక్రో ఎన్విరాన్మెంట్స్ ఉన్నప్పుడు ప్రిడిక్టబుల్ గా ఖచ్చితంగా గ్రోత్ వస్తుందనేలాగా ఏదైనా కంపెనీ చిన్న హోప్ చూపించినా బాగా రెస్పాన్స్ ఇస్తుందండి మార్కెట్. ఇప్పుడు టాటాలో అదే జరుగుతుంది. అండ్ ఇప్పుడు మీరు డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూడండి ఎంత పెద్ద బ్రేక్అవుట్ కి ఇది రెడీగా ఉందో మీకు అర్థమవుతుంది. సో ఇక ఇవాళ ట్రావెల్ కి సంబంధించి హాస్పిటల్ కి సంబంధించి స్టాక్స్ అన్ని కూడా నెగిటివ్ గా ఉన్నాయండి. కారణం మన మోడీ గారు చేస్తున్న అనౌన్స్మెంట్స్. యాత్ర 5% పడిపోయిందండి. థామస్ కుక్, ఐఆర్సిటిసి ఇవన్నీ కూడా మనకి కింద పడ్డాయి. కారణం ఏంటండి, మార్కెట్లు అన్ని కూడా ప్రస్తుతం ఒక డేంజరస్ పాసిబిలిటీని ముందుగానే అంచనా వేస్తున్నాయి. ఏంటి అంటే ఎనర్జీ ప్రైసెస్ మనకి ఎక్కువగా ఇక మీద ఉండబోతున్నాయని, లేదు అంటే ప్రొలాంగ్డ్ మనకి సిచ్యువేషన్ ఉంటుందని. ఎస్పెషల్లీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఈ విధంగా ఎక్కువ స్టేజ్ లోనే ఉంటే మన ఇండియా ఎకానమీ అవ్వచ్చు అన్ని కూడా కుంటు పడతాయనే విషయం అర్థమైపోతుందండి. దీనివల్ల మన మోడీ గారు ఫారిన్ ట్రిప్స్ గానీ లేదు అంటే ఎక్కువ ఆయిల్ యూసేజ్ గానీ తగ్గించుకోండి అని చెప్పారు. అందువల్ల ఈ స్టాక్స్ నెగిటివ్ గా ఉన్నాయి. ఇవే కాదండి, వర్క్ ఫ్రం హోమ్ గురించి చెప్పడం ఏంటి అంటే బెంగళూరుకు సంబంధించి రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఇప్పుడు పడిపోతున్నాయి. ప్రెస్టీజ్ అవ్వచ్చు, బ్రిగేడ్ అవ్వచ్చు, పూర్వంకర అవ్వచ్చు, ఇవన్నీ కూడా కింద పడుతున్నాయి. మీరు చూస్తే ప్రెస్టీజ్, బ్రిగేడ్, పూర్వంకర ఇవన్నీ కూడా కమర్షియల్ గా ఆఫీస్ డిమాండ్ గానీ వాటికి సంబంధించి కమర్షియల్ లీజింగ్ గానీ అలాంటి బిల్డింగ్స్ చూసుకుంటుంటారండి. సో ఓవరాల్ గా ఏంటి అంటే మోడీ గారు ఇస్తున్న స్టేట్మెంట్స్ ఒక సెక్టర్ కాదండి, ఎంటైర్ స్టాక్ మార్కెట్ లో మేజర్ పోర్షన్ హిట్ చేస్తున్నాయి. ఫెర్టిలైజర్ స్టాక్స్ తో సహా ప్రతిదీ కూడా కింద పడుతున్నాయండి. ఎందుకంటే మోడీ గారు ఓపెన్ గా ఫెర్టిలైజర్ వాడకాన్ని తగ్గించండి అని చెప్తున్నారు, నేచురల్ ఆల్టర్నేటివ్స్ చూడండి అని చెప్తున్నారు. ఎస్పెషల్లీ మనం ఇండియాలో ఎక్కువగా వాడే ఎడిబుల్ ఆయిల్స్ కూడా కన్జంప్షన్ తగ్గించండి అంటున్నారు. వీటి వల్ల ఫ్యాక్ట్, ఆర్సీఎఫ్ లాంటి స్టాక్స్ కాదండి, పతంజలి ఫుడ్స్, ఏడబ్ల్యూఎల్ అగ్రి ఇలాంటి స్టాక్స్ కూడా మనకి కింద పడిపోతున్నాయి. అంతేకాదండి ఆథర్ ఎనర్జీ, జేబిఎం ఆటో ఇలాంటి స్టాక్స్ అయితే మనకి పెరగడం జరిగిందండి. ఎందుకంటే ఈవీ సెగ్మెంట్ కి సంబంధించిన స్టాక్స్ కనుక, పెట్రోల్ వాడకం తగ్గించి ఈవీ వెళ్ళమన్నారు కనుక. అంతేకాదు బంగారం స్టాక్స్ అన్ని కూడా కింద పడ్డాయి. టైటాన్ అవ్వచ్చు, సెంకో గోల్డ్, పిఎన్ గాడ్గిల్, కళ్యాణ్ జ్యువెలరీస్ ఇలాగ బంగారం స్టాక్స్ అన్ని కింద పడ్డాయి. బంగారం వాడకం తగ్గించమన్నారు కనుక. నెక్స్ట్ మనం ఫిజిక్స్ వాలా గురించి మాట్లాడుకోవాలండి. ఫిజిక్స్ వాలాకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవాళ వస్తున్న న్యూస్ చాలా గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. కారణం ఏంటంటే ఐపీఓకి వచ్చిన దగ్గర నుంచి ఈ స్టాక్ కింద పడుతూనే కనిపిస్తుందండి. ఇప్పుడు హెచ్ఎస్బిసి వాళ్ళు దీని మీద కవరేజ్ ఇనిషియేట్ చేస్తూ దీనికి బై రేటింగ్ ఇస్తున్నారండి. 135 రూపాయల టార్గెట్ అయితే ఇస్తున్నారు. అఫ్ కోర్స్ టార్గెట్ అయితే ఎక్కువ దూరం అయితే లేదు, బట్ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే లాంగ్ టర్మ్ గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుందని. ఒకవేళ ఫ్యూచర్ లో ఏ రిలేటెడ్ ఏవైనా డిస్రప్షన్స్ వస్తే మన ఇండియాలో వీళ్ళు చాలా అగ్రెసివ్ గా స్కేల్ అప్ చేయడానికి అవకాశం ఉంటుందని, అలాగే ఓవరాల్ గా మ్యాక్రో ఎకనామిక్ స్లో డౌన్స్ వచ్చినా కూడా ఫేవరబుల్ డెమోగ్రాఫిక్స్ లో వీళ్ళ బిజినెస్ అయితే ఉంటుందని చెప్పి మాట్లాడుతున్నారండి. మొత్తానికి ఈ న్యూస్ రావడం ఈ కంపెనీకి ప్రస్తుతానికి పాజిటివ్ విషయం. దీన్ని మనం ట్రాక్ చేయాలండి. మార్కెట్ లో పడుతున్నప్పుడు నెమ్మదిగా పాజిటివ్ న్యూస్ రావడం స్టార్ట్ అవుతాయి. మీరు స్టాక్ ప్రైస్ చూస్తే కొంత స్టాగ్నేట్ గా కనిపిస్తుందండి. ఈ టైంలో కొంత పుషప్ వచ్చింది అనుకోండి, ఇలాంటి న్యూస్ల వల్ల మనకి మార్కెట్ లో పెరుగుదల రావడం గమనిస్తాం. సో ఇలాంటివి ఖచ్చితంగా ఎవరైతే ఫిజిక్స్ వల్ల హోల్డ్ చేస్తున్నారో మీ అందరూ జాగ్రత్తగా ఫాలో అప్ చేయాల్సిన విషయం. ఇక నెక్స్ట్ మనం యాఫెల్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో 10% వరకు పెరగడం జరిగింది. కారణం ఏంటంటే నెట్ ప్రాఫిట్ 16% పెరగడం జరిగిందండి, రెవెన్యూస్ 20% పెరగడం జరిగింది. అయితే గడిచిన కొంతకాలంగా రెవెన్యూస్ అనేవి పెరుగుతూ కనిపిస్తున్నాయండి. అండ్ ఇవాళ ఈ స్టాక్ లో నమోదైన వాల్యూమ్స్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ అండి. ఈ కంపెనీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇవాళ వరకు వచ్చిన వాల్యూమ్స్ లో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు ఇలాంటి వాల్యూమ్ కనబడడం. అంత మంచి వాల్యూమ్ తో ఇవాళ ఈ స్టాక్ లో గ్రోత్ కనిపించిందండి. దీని తలక ఎఫెక్ట్ అనేది ఫర్దర్ గా ఖచ్చితంగా కొంత బజ్ క్రియేట్ అవుతుంది. ఫాలోఅప్ చేయండి. ఇక ఇప్పుడు నిఫ్టీ 50 గురించి మాట్లాడుకుందామండి. ఇవాళ మార్కెట్ లో నెగటివ్ గా ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి. ట్రంప్ గారు అవ్వచ్చు, మన మోడీ గారు చేస్తున్న కామెంట్స్ అవ్వచ్చు. కానీ నా దృష్టి అంతా మాత్రం 2 గంటల నుంచి వస్తున్న ఈ సెల్ ఆఫ్ మీద అయితే కనిపిస్తుందండి. ఇది చాలా షార్ప్ గా వచ్చింది. ఎస్పెషల్లీ 3 గంటల ప్రాంతంలో మరింత దారుణంగా మారింది. అంటే దీని తలక ఇంపాక్ట్ రేపు కూడా మనం చూసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇవాళ మార్కెట్లు 1% గ్యాప్ డౌన్ ఓపెన్ అవడమే కాదండి, కాస్త స్టేబుల్ గా ఉన్నాయనిపించింది. 12 గంటల ప్రాంతంలో రికవరీ కనిపిస్తుందేమో అనుకునేటప్పటికి ఒక్కసారిగా మళ్ళీ సెల్ ఆఫ్ అనేది కనబడింది. ఇక డైలీ చార్ట్ చూస్తే ఆశలన్నీ కూడా ఒక్కసారిగా పటాపంచలు అయిపోయాయండి. ఇవాల్టి వచ్చిన క్యాండిల్ క్లోజ్ అవడమే కాదు, ఓపెన్ అవడమే కాదు, ఆఖరికి ప్రైస్ యాక్షన్ తో సహా ప్రతిదీ కూడా కాస్త ఇబ్బంది పెట్టేలాగా కనిపిస్తోంది. సో ఇదే పరిస్థితి కొనసాగితే మరింత సెల్లింగ్ ప్రెషర్ మనం చూస్తామండి. ఇప్పుడు ఒకవేళ యుద్ధం ఆగిపోతే తప్పితే ట్రంప్ గారు ఓకే అంతా సెటిల్ అయిపోయింది, ఇరాన్ ఇక ఏదైనా చేసుకోవచ్చు అని చెప్తే వరకు కూడా మన మార్కెట్లు పెరుగుతాయనే ఆలోచన తీసేయాలి. ఎందుకంటే ఒకవేళ అక్కడ పరిస్థితులు ఏమాత్రం ఇబ్బందిగా ఉన్నా
మన మోడీ గారు చేసిన కామెంట్స్ వాటి తాలూకా రిపిల్ ఎఫెక్ట్ ఖచ్చితంగా నెక్స్ట్ కమింగ్ డేస్ లో మనం కొంతవరకు చూసే అవకాశం ఉందండి. సో ఇక్కడ ఉన్న ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇమ్మీడియట్ గా ప్రైస్ 23,800 ఆర్ అట్లీస్ట్ 24,000 మీదన ఉంటేనే మనకి కొంత పర్వాలేదండి, లేదంటే మాత్రం ఈ ప్రెషర్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఇది చాలా సీరియస్ గా ఉండాల్సిన టైం అండి. ఇంతవరకు కూడా మార్కెట్ లో కొంత సెటిల్మెంట్ వస్తుందనేలాగా మనకు అనిపించినప్పటికీ ఒక్కసారిగా సినారియోస్ రాత్రికి రాత్రి మారాయండి. వీటిల్లో ఖచ్చితంగా కొంత సానుకూలత రావాలని ఆశిద్దాం. ఇక రేపటికి నిఫ్టీ లెవెల్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సింది 23,850 అండి. ఈ లెవెల్ మనకి లక్ష్మణ్ రేఖ లాగా ఇప్పుడు పనిచేసే పరిస్థితి కనిపిస్తుందండి. ఈ లెవెల్ మీద నుంటే పర్వాలేదు, కింద నుంటే మాత్రం ఇంకా సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికి షేర్ చేసి మన వీడియోస్ మరింత మందికి చేరువయ్యేలాగా హెల్ప్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.